హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి కొన్ని సారీ కలెక్షన్స్ షేర్ చేయడానికైతే కనుక తీసుకొచ్చానండి. వీటన్నిటి డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు ఇచ్చేస్తాను. చాలా ఫ్యాన్సీ క్లాసీ సారీస్ చెప్పాలంటే ఇవి అన్నీ కూడా బాగున్నాయి. ఒకదాని మించి అయితే కనుక చక్కగా పోటీ పడతానంటున్నాయి. అంత మంచి క్వాలిటీలో అయితే కనుక ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఇదైతే కనుక నేను మీకు షేర్ చేశానండి ఇంతకుముందు. నేను శివరాత్రి రోజు కట్టుకున్న ఫోటో కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. అండ్ రీసెంట్గా కూడా నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసిన దాంట్లో కూడా ఇది మీరు చూడొచ్చు. నేను సైడ్లో కూడా ఫోటో యాడ్ చేస్తాను. అయితే అది ఆల్రెడీ నా దగ్గర ఉన్న చీరనే. అయితే ఎందుకు మళ్ళీ దీన్ని తెప్పించానంటే కూడా రీజన్ చెప్తా. అండ్ ప్రైస్ అయితేనండి నేను తీసుకున్నప్పుడు ఐ థింక్ 1100 రూపీస్, 1092 రూపీస్ పెట్టి అప్పుడు కొన్నాను. అప్పుడు దీనికి బాగా డిమాండ్ ఉండే, అసలు మళ్ళీ వస్తుందో రాదో అని చెప్పేసి అయితే కనుక నేను ఆల్రెడీ మీకు శివరాత్రి రోజు ఫోటోలో కూడా లేటెస్ట్ అండి అసలు అప్పుడు. సో ఇదైతే కనుక ఇప్పుడు మనకి కాస్త ప్రైస్ డ్రాప్ అయింది 600 to 900. ఎందుకైనా మంచిది అని చెప్పి మాత్రం కొంచెం రేట్ డ్రాప్ అయింది. కానీ మళ్ళీ క్వాలిటీ ఎట్లా వస్తుందో అని చెప్పేసి అయితే కనుక నేను ఆ రేంజ్లోనే అయితే కనుక పెట్టి నేను తెప్పించానని చెప్పొచ్చు. అండ్ క్వాలిటీ నాకు చాలా సేమ్ అనిపించిందండి. ప్రైస్ తగ్గించారు కానీ క్వాలిటీ అయితే తగ్గించలేదని అర్థమైందనమాట. చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అంటే నేను 1100 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను కదా, మరి ఇప్పుడు రేట్ తగ్గించారు, దానికి దీనికి అసలు తేడా ఏంటో చూడాలని నాకు తెలుసుకోవాలనిపించింది అనమాట. అందుకోసమే తెప్పియాలని చెప్పి పంతం కట్టి నేను తెప్పించా. బట్ 100 out of 100% సేమ్ క్వాలిటీ ఉందండి. అంతే లెంత్ కూడా ఉంది. చీర లెంత్ కూడా పెట్టి కొలిచానండి. అంటే చూడండి నా లైక్ క్లారిటీ క్లియర్ అయిపోవడానికి నేను చేసిన పని. ఎవరికైనా కావాలనుకుంటే ప్రైస్ డ్రాప్ అయిందండి. కట్టుకున్నది కూడా ఫోటో పెడతాను. చాలా బాగుంటుంది, క్లాస్గా ఉంటుంది లుక్ కూడా. కట్టుకున్నప్పుడు కూడా మంచి షేడ్ గోల్డ్ కలర్ పైన అయితే కనుక ఉంటుంది. ట్రై చేయొచ్చు. ఇది దీని హిస్టరీ ఓవరాల్గా మీకైతే కనుక. ఇప్పుడు అండి శారీ చూస్తే గుర్తుపట్టేస్తారు. శ్రీలీల శారీస్ అండి, గుర్తుపట్టారా? అయితే ఇప్పుడు ఇట్లాగా బార్డర్లు వస్తున్నాయండి. ఇవి కూడా అయితే కనుక మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. మళ్ళీ కూడా దీనికి ఏంటంటే మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ వేసేసి మొత్తం స్కాలప్ కట్లు అయితే కనుక తీసుకుని దీన్ని మళ్ళీ అయితే కనుక డబల్ టైం పెట్టారని చెప్పొచ్చు మనకి మీషోలో. సో ప్లెయిన్గా వచ్చినటువంటి సారీ అది కూడా నేను మీకు షేర్ చేసా. సంక్రాంతి భోగి రోజునైతే కనుక నేను మీకు ఫోటో పెట్టానండి. రీల్ కూడా ఉంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇదే అనమాట. సో ఒకవేళ దానికి అప్డేట్ వర్షన్ అనుకోవచ్చు. ఇది ఇట్లా అయితే కనుక వస్తుంది. నేను మీకు ఓపెన్ చేసి మొత్తం డీటెయిలింగ్ ఇస్తాను. సో ఇది కూడా అయితే కనుక చాలా బాగుంది సారీ. కొంచెం క్లోజప్ లుక్లో కూడా లైక్ ఆ స్టోన్ వర్క్ కూడా చూపిస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి ఇదొక సారీ. అండ్ దీని హిస్టరీ చెప్తానండి. అసలు ఈ బ్లౌజ్ మీద నేను ఒకసారి వీడియో చేసినప్పుడు అండి స్టాక్ అవుట్ అయిపోయింది. ఎంతమంది కామెంట్స్ అంటే అసలు మీరు దీన్ని మీషోలోనే కొన్నారా, బయట కొనుక్కోవచ్చు, ఇక్కడ చూపెడుతున్నారా, లేని వాటిని ఎందుకు చూపించాలి, అక్కడేమో నేను పెట్టే టయానికేమో అయిపోయిందండి. అసలు నేను ఇవ్వలేకపోయాను. నేను ఇవాళ షూట్ చేసేసి రేపు అప్లోడ్ చేయలేను కదా, టైం పడుతుంది కదా అండి. 2 days అన్న ఎడిటింగ్కి అయిపోయేసరికి నేను అప్పటికే చూపించేసాను. వీడియో మొత్తం చేసేసుకున్న తర్వాత అంతా అయిపోయి లింక్ తెద్దామనే పట్టుకి స్టాక్ అవుట్ ఎక్కడా లేదు. పోనీ ఇద్దామన్నా కూడా అప్పుడు అట్లనే కామెంట్లు ఏమన్నా పెట్టారండి బాబోయ్. మళ్ళీ ఇది రీస్టాక్ అయిందనమాట. అందుకోసం అయితే కనుక తెప్పించేశాను. అస్సలు ఈసారి మిస్ చేసుకోవద్దండి. అండ్ నేను స్క్రీన్ షాట్ చేసి కమ్యూనిటీ పోస్ట్ చేసా ఆ కామెంట్స్ని బట్టి. సరేలే కదా మన వాళ్ళు అడుగుతున్నారంటే అది అంటారు, మళ్ళీ ఆ కోడ్ ఎంటర్ చేస్తే ఏవో పిచ్చి పిచ్చి ప్రోడక్ట్లు చూపిస్తున్నాయి అని. నేను కూడా మానేసింది అందుకే కదా అండి. కోడ్లు పెడితే అట్లా వస్తున్నాయనే కదా మీకు డైరెక్ట్ లింక్స్ ఇవ్వడానికి గల కారణము. సో అట్లా కూడా మన వాళ్ళు కాస్త అర్థం చేసుకున్నారులేండి ఓవరాల్గా. సో స్టాక్ అవుట్ అయితే అయిపోయింది. మళ్ళీ అయితే కనుక స్టాక్ వచ్చింది. ట్రై చేయండి. పట్టుకుంటే జారిపోయే చీర అంటారు చూసారా, దాని ప్లస్ స్క్వేర్ అనమాట. ఇది అంత సాఫ్ట్, ఓవర్ సాఫ్ట్. ఇది సాటిన్ సిల్క్, సూపర్ 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 క్వాలిటీ. రీసెంట్గా కూడా మనం ఒక సాటిన్ సిల్క్ లైక్ ఇది ఇచ్చామన్నమాట. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ స్టాక్ అవుట్ కూడా అయిపోయింది ఆ చీర. అంత మంచి క్వాలిటీ అండి. నెక్స్ట్ ఇదొక చీర. ఇప్పుడు బయట మార్కెట్లలో షాప్స్లలో కూడా కనపడుతుందండి ఈ చీర. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మెయిన్ కలర్ కాంబినేషన్ ఇది బాగా హిట్ అయిందనమాట. యాక్చువల్గా ఈ చీర నేను ఇంతకుముందే 2 times ఆర్డర్ పెట్టానండి. బట్ ఎందుకో తెలియదు 2 times కూడా క్యాన్సిల్ అయింది. వెయిట్ చేసి సో లాస్ట్కి అయితే తెప్పించాను అనమాట మీకు షేర్ చేయడానికి. ఈసారి వచ్చింది నాకు డెలివరీ. సారీ చూసి హ్యాపీ అయ్యాను అనమాట. ఈసారి 3వ సారి అనుకున్నా, ఈసారి ఎన్నిసార్లు క్యాన్సిల్ అయినా సరే చీరను మాత్రం వదిలిపెట్టేది లేదని నేను ఫిక్స్ అయ్యి తెప్పించిన చీర ఇది యాక్చువల్లీ. సో అందుకే చూడంగానే వచ్చింది అనుకున్నాను. ఇదొక సారీ హిస్టరీ. ఈరోజు నేను చూపించే ఒక్కొక్క చీరకు ఒక్కొక్క హిస్టరీ ఉందన్నమాట. సో మీకు ఇప్పుడు ఇంకా కూడా వివరించి ఓపెన్ చేసి మొత్తం అంతా కూడా 1 by 1 చూపించేస్తాను. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఈ చీర అండి చక్కగా స్పేస్ సిల్క్ శారీస్కి అయితే కానీ లాగా వస్తుంది. గోల్డ్ కలర్ షేడ్ అనమాట. యాక్చువల్గా దీంట్లో మనకి ఇట్లా అంటే కొన్ని ఏంటంటేనండి ఇట్లా బార్డర్స్ అనేది లేస్ పెట్టి కుడుతున్నారు కదా, ఇది అట్లా కాదు. ఓకే, మీకు డీటెయిల్గా చూపిస్తా చూడండి అండి. ఇది మొత్తం అంతా కూడా శారీ మీదనే మొత్తం అంతా కూడా ఇట్లాగా వర్క్ అనేది అయితే కనుక చేశారు.
మీకు ఇంకా క్లారిటీగా కనిపించడానికి ఇక్కడ చూడండి, ఇది నేను ఉల్టా చేశాను చూడండి అండి. తిరగేసి చూపించినప్పుడు మీకు అర్థమవుతుందా, వెనకాల ఎక్కడా కానీ లేస్ లాంటిది కాదు, కుట్టినట్టయితే కనుక వెరీ క్లియర్గా కనిపిస్తుంది. సో నైస్ శారీ ఓవరాల్గా. ఇది మనకి లైక్ గమ్ లాంటి దాంతో అయితే కనుక మొత్తం అంటించి పెట్టారండి. సో లేస్ బార్డర్ కాదు, కుట్టింది కూడా కాదు. ఇది ఓవరాల్ లుక్. శారీ ఇట్లా వస్తుంది అనమాట. లిటిల్ బిట్ అయితే కనుక మనకి బార్డర్ లాగా ఈ పర్టికులర్ ప్యాటర్న్ కవర్ చేస్తుంది. ఆ లైటింగ్ ఇట్లా వేస్తే నాకు ఆ లుక్ చూసారండి, లైక్ ఆ షైన్ చూసారా, అసలు చాలా బాగుంటుందండి. శారీ ఫ్యాన్సీ గోల్డ్ శారీస్ కావాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు. నేను ఆ రోజు గుడికి వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజ్తో వేసుకున్నానండి. చాలామంది బ్లౌజ్ డీటెయిల్స్ కూడా అడిగారు. అది వేరే శారీ మీద యాక్చువల్గా. ఈ మధ్యకాలంలో నేను 1-2 సార్లు కూడా చూపిస్తూనే వచ్చాను. రీసెంట్గా మా ఇల్లు గృహప్రవేశం అయినప్పుడు ఆ చీర మీద అనమాట ఆ బ్లౌజ్ నేను బయట తీసుకున్నాను. అది అండ్ మా ఆడబడుచులు వాళ్ళు పెడతారు కదా, దాని మీదకి వచ్చిన చీర బ్లౌజ్ అది. సరే దీనిలో షేడ్ ఉంది కదా మూవ్ అవుతున్నప్పుడు గ్రీన్ అని చెప్పి దీనికి వేసుకుని నేను గుడికి వెళ్ళాను ఆ రోజు. అది ఆ శారీ డీటెయిల్స్ అండి. సో ఇంకా కూడా అడుగుతూనే ఉంటారు అప్పుడప్పుడు కూడా, ఆ రీల్ ఎక్కడో వెళ్తుంటుంది, మన వాళ్ళు ఎవరో చూస్తుంటారు, బ్లౌజ్ డీటెయిల్స్ చెప్పమని కూడా అడుగుతూ ఉంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడిగారనమాట. అదైతే కనుక నేను మీకు ఈ వీడియోలో కూడా క్లియర్ చేశాను. అండ్ మధ్యలో కూడా కామెంట్స్కి నేను రిప్లై కూడా ఇచ్చాను, అది వేరే కలర్ శారీ మీది అని కూడా. అండ్ ఇదైతే కనుక ఇక్కడతో మనకి పైన పళ్ళు సైడ్ వచ్చినటువంటి ఈ పార్ట్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఓకే, చీర చూడండి అసలు వేసుకుంటే ఎంత బాగుందో. నైస్ శారీ ఇట్లా ఉంటుంది. స్పేస్ సిల్క్లోనే ఇట్లా మనకి కంప్లీట్ కాంబినేషన్ గోల్డ్లో వచ్చేసి కల్నేత షేడ్లో వచ్చింది కదా, లుక్ అనేది బాగా హైలో కనపడుతుందండి. మంచి చీర, లైక్ కొంచెం కాపర్ అండ్ గోల్డ్, ఆ షేడ్ గ్రీన్, ఇట్లా కల్నేతల షేడ్ ఉందండి దీంట్లో. ఓవరాల్గా మీకు మూవ్ అవుతున్నప్పుడు కూడా ఆ షేడ్ క్లియర్గా అయినా సన్లైట్ అయినా లేదన్నా లైట్లో కూడా మీకు రెండింటిలో కూడా ఇది చాలా క్లియర్గానే అర్థమవుతుందండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి శారీకి ఇది ఇట్లా వస్తుంది, ఇది బ్యాక్ సైడ్. సో ఇప్పుడు శారీ అయితే కనుక మనం ఒక్కసారి లెంత్ చూసేసుకుంటే అర్థమైపోతుంది కంప్లీట్ లుక్ ఎలా వచ్చిందనేసి. ఇదంతా కూడా శారీ కట్టుకున్నాను కదా అండి, నేను చెప్తున్నాను కదా మంచి లెంత్ ఈ శారీ. ఇది మన కట్చెంగు దగ్గర జాయిన్ చేసినటువంటి బ్లౌజ్ పీస్. ఓవరాల్ లుక్ ఇది. ఇక్కడ మీకు పాయింట్ వచ్చిందండి క్లియర్గా, ఇట్లాగా ఇది డివైడ్ ఉందనమాట. ఇది మనం తీసేస్తే వచ్చేస్తుంది ఇట్లాగా పాయింట్ అనేది. దీనికి మళ్ళీ బ్లౌజ్కి అయితే కనుక ఇట్లాగా హ్యాండ్ మీద కూడా మనకి ఇట్లా బార్డర్ లాగా అయితే కనుక ఇచ్చున్నారు. ఇవి హ్యాండ్స్కి వచ్చేలాగా అయితే కనుక పెట్టేశారనమాట. ఇది కంప్లీట్ శారీ బ్లౌజ్. చక్కని స్పేస్ సిల్క్ శారీలో కాంబినేషన్, హైలీ రికమెండెడ్, ఫుల్ లెంతీ, లిటిల్ బిట్ వెయిట్ ఉంటుందండి. ఇన్ని పోస్టులు వచ్చాక లైట్ వెయిట్ అని నేను చెప్పలేను, కానీ కొంచెం అయితే ఉంటుంది. కాస్త అయితే క్యారీ చేయాలి. ఒక 2-3 గంటల కంటే కొంచెం ఫ్యాన్సీగా లుక్ ఇవ్వాలంటే తప్పదు కాబట్టి కట్టుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ చీరలు బరువే కడతాం కాబట్టి కొంచెం ఫ్యాషన్ శారీస్ కూడా టైం వచ్చినప్పుడు మనం కాస్త క్యారీ చేసుకోగలిగేలాగా ఉండాలి. ఇది చూడండి, సాటిన్ సిల్క్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం దీన్ని ఖచ్చితంగా తీసుకుంటారండి. ప్రీమియం హై క్వాలిటీ సెలబ్రిటీ స్టైల్. ఇది అయితే కనుక మనకి సాటిన్ సిల్క్ అని చెప్పాలి. అండ్ దీంట్లోనే మళ్ళీ ట్రెండ్ తగ్గిపోకుండా వాళ్ళు ఏం చేశారంటే అసలు ఏమన్నా షైన్ ఉందా అండి, అసలు ఏమన్నా షైన్ ఉందా ఫ్యాబ్రిక్లో, కెమెరాకి తెలియదండి. నేను చెప్తున్నాను కదా ప్రీమియం క్వాలిటీ, ఇట్లాంటి స్టార్స్ అండ్ సెలబ్రిటీస్ కట్టుకునే రేంజ్ ఉన్నటువంటి క్వాలిటీ సారీ అండి. అంత హై లుక్ ఉంది దీంట్లో. అండ్ స్కాలప్ కట్లోనే మనకైతే కనుక స్టోన్ వర్క్ ఇచ్చేసి ఇంకా కూడా దీన్ని క్లాస్ పార్టీ వేర్ అయితే కనుక చేసేసారనమాట. హైలీ రికమెండెడ్ అండి. దీని డిజైన్ వైజ్ మీరు చూసుకుంటా బాగుంది, ఇట్లా నేను చూపిస్తూ వెళ్తాను. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా సాటిన్ సిల్క్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది బాగా నచ్చేస్తుందండి. కాంబినేషన్ సారీ అనేది ఇట్లా వస్తుంది మీకు మొత్తం అంతా కూడా. ఎలా అనిపిస్తుంది, చాలా బాగుంది కదా. ఇదేంటంటే మనకి ఒక లోటస్ మనకి లీవ్స్ ఉంటాయి కదా అండి, తామర చెరువుల్లో ఆ వాలిన పక్షులు, ఆ పువ్వులు, ఆ కాన్సెప్ట్ వచ్చింది. మీరు కావాలంటే చూడండి ఇక్కడ థీమ్ ఎట్లా వచ్చిందని. ప్రీమియం క్వాలిటీనే కాదండి, డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఇదేమో పైన సైడ్ ఇట్లా వస్తుంది. మీకు నేను క్లోజప్ లుక్లోనే చూపెడుతున్నాను, టర్న్ చేసి కూడా చూపెట్టా, దాన్ని మీకు ఇంకా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా అర్థమవుతుంది. ఇదంతా కూడా డిజైన్ అండి, మొత్తం డిజైన్ డీటెయిలింగ్, మధ్యలో బర్డ్స్ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఇచ్చారు. ఇది పైన సైడ్ పళ్ళు సైడ్, ఇది ఎంత బాగుందో చూసారు అసలు చీర. పళ్ళు కాదు సారీ, కట్చెంగ్ సైడ్ అండి. వెరీ నైస్ సారీ, వెరీ హైలీ రికమెండెడ్ సారీ. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇట్లా సింపుల్ ఫ్లవర్ ఇచ్చేసారనమాట. ఇదేమో బార్డర్ అండి. సో ఓవరాల్గా అయితే కనుక సారీ మనకి ఎక్సలెంట్గా ఉంది, ప్రీమియం క్వాలిటీలో వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ నెంబర్ 1 క్వాలిటీకి నెంబర్ 1 స్క్వేర్ అని ఇందాక చెప్పానండి నేను మీకు ఇంట్రోలోనే. ఇట్లా వస్తుంది సారీ మీకు, ఇక్కడ వరకు ఇచ్చారండి పాయింట్ కూడా. ఇది సారీ అయితే కనుక ఇది ఇట్లా వచ్చేస్తుందండి, బర్డ్ డిజైన్తో
చాలా యూనిక్ సెలబ్రిటీస్ సాటిన్ స్టైల్ ప్రీమియం క్వాలిటీ చీర అని చెప్పాలి. అండ్ స్టాక్ కూడా ఉందో లేదో, ఇట్లాంటి శారీలు అసలు అంత తొందరగా ఉండవు. సో నేనైతే చూస్తాను. ఇప్పుడుకైతే స్టాక్ ఉందండి, మళ్ళీ పెట్టే టయానికి ఏమో నేను చెప్పలేను. బట్ ఉందనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి. 100% వన్ ఆఫ్ ద ప్రీమియం క్వాలిటీ, మంచి కలర్ కాంబినేషన్. ఎన్ని చెప్పినా తక్కువే దానికి చెప్పాలి, అట్లుంది ఆ చీర. నెక్స్ట్ అండి ఈ చీర చెప్పాను కదా, దీని స్టోరీ అంతా చెప్పాను కదా మీకు. ఇది రీస్టాక్ అయిపోయిందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. కలర్ కూడా భలే ఉంటుంది. ఈ కలర్ మంచి గ్రీన్ కలర్ పైన అంతా కూడా ఇట్లా అయితే కనుక వర్క్ వచ్చింది. ఇప్పుడు షాప్లలో ఇదే అందరు బయట కట్టుకుంటున్నారు, ఇదే అందరికీ నచ్చుతున్న సారీ. బికాజ్ కలర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అండి. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా సేల్ చేస్తున్నటువంటి సారీ, స్పేస్ సిల్క్స్లోనే. బాగుందండి కాంబినేషన్. అంటే అందరికీ ఎందుకు ఇష్టం ఉంటుంది, నచ్చితేనే కదా ఇష్టం ఉంటుంది. సో దాని ప్రకారంగా కూడా మీరు తీసుకోవచ్చు. మెయిన్ కలర్ కూడా అందరికీ నప్పే కలర్, లైక్ కొంచెం మెహందీ గ్రీన్ ఆ కాంబినేషన్లో అయితే కనుక ఉందన్నమాట. గ్రీన్లో అప్పుడే లేత చిగురు దాటి వచ్చే కలర్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ ఆ కలర్ ఉంది. నైస్ సారీ ఇది కూడా. అండ్ బ్లౌజ్ కూడా వన్స్ కుట్టించుకుంటే మళ్ళీ బోల్డ్ వాటికి మీద కూడా మనం చక్కగా వీటిని మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి ఫ్లవర్ డిజైన్తో 80 సెంటీమీటర్లో అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ అయితే కనుక ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది డిజైన్ ఇలా ఉంటుందండి. మొత్తం అంతా కూడా 80 సెంటీమీటర్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది. మీరు వేరే వాటికి మీద కూడా మీరు దీన్ని హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఇదైతే కనుక మనకి సారీ అండ్ బ్లౌజ్తో కాంబినేషన్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఒక నైస్ సారీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ రీసెంట్గా మనం ఆల్రెడీ షేర్ చేసాము, కానీ స్టాక్ అవుట్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ మీకైతే కనుక ఈ సారీ స్టాక్ వచ్చింది కాబట్టి తెప్పించి మళ్ళీ షేర్ చేస్తున్నానండి. ఇదైతే కనుక మీకు పైన పళ్ళు దగ్గర నుంచి చూసుకున్నట్లయితే బార్డర్ వచ్చేసి ఇలాగే కంటిన్యూషన్ అంతా కూడా ఇలాగే వెళ్ళింది. సో ఎవరైనా తీసుకోవాలి, పోయినసారి మిస్ అయిన వాళ్ళు ఉన్నారనుకుంటే కనుక డెఫినెట్గా ఇప్పుడు తీసేసుకోండి. వెడ్డింగ్ సీజన్ అట్లా వస్తుంది. అండ్ గిఫ్టింగ్గానైనా మీకై మీరు కట్టుకోవాలి, ఫ్యాన్సీ శారీస్ ఇష్టపడే వాళ్ళకైనా యంగ్స్టర్స్కైనా కానీ ఈ శారీ చాలా బాగుంటుంది. వెరీ నైస్ శారీ, హైలీ రికమెండెడ్ శారీ. కలర్ వైజ్ అండ్ బ్లౌజ్ వైజ్ అండ్ ఈ వర్క్ అంతా కూడా ఇప్పుడు ట్రెండ్ అండి. మొత్తం అంతా కూడా ఇదంతా కూడా శారీ లుక్ లైట్ వెయిట్ ఉందండి. మళ్ళీ కాన్సెప్ట్ పిల్లలు కట్టుకున్నా కానీ ఎక్కువసేపు అలవాటు ఉండదు కదా వాళ్ళకి, అయినా కానీ హ్యాపీగా కట్టుకోగలుగుతారు. సో ఆ పరంగా చూస్తే ఇది ఒక కట్టు చెంగు దగ్గర వరకు కూడా మళ్ళీ మనకి వర్క్ వచ్చింది చక్కగా. ఒక్క స్టార్టింగ్ పాయింటే లేదు, మనం చెక్కుకునే కాడ లేదు, అక్కడ నుంచి అంతా కూడా మనకి ఈ వర్క్ అయితే కనుక కంటిన్యూ చేశారు. ఇది మొత్తం అంతా కూడా చక్కగా మోతీ వర్క్ అవంతా కూడా ప్యాటర్న్ అయితే కనుక చాలా నైస్గా డిజైన్ చేసి ఇచ్చారు. మీకు క్లోజప్ లుక్లో మెయిన్ ఆ క్రష్నెస్, బీడ్స్ క్వాలిటీ అంతా కూడా నేను మీకు డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా జాగ్రత్తగానే షేర్ చేస్తున్నానండి. ఒకవేళ ఏమైనా నేను మర్చిపోయి ఉంటే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయండి, ఏదైనా చెప్పంది ఉంటే కనుక. నెక్స్ట్ శ్రీలీల శారీస్లో ఇప్పుడు వచ్చేటువంటి స్కాలప్ కట్లో అయితే కనుక ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా అప్డేట్ చేసి అయితే కనుక తీసుకొచ్చారు. ఇది కూడా ఇట్లా వచ్చేస్తుంది. ఇది కూడా కట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇన్స్టాల్ బాగా కనిపిస్తుంది. యాక్చువల్ నేను కూడా అక్కడ నుండే చూసి తీసుకున్నా దీన్ని. ఇలా వస్తుంది, ఇలా మనకి ఏంటంటే స్కాలప్ కట్లోనైతే కనుక ఇలా మధ్యలో గ్రీన్ అండ్ పింక్, అటు సైడ్ ఇటు సైడ్ అయితే కనుక మనకి హాఫ్ వైట్తోని టోటల్గా 3 కలర్స్, మధ్యలో 2 కలర్స్ అనేవి బాగా హైలైట్ చేస్తున్నాయి. అటు ఇటు మనకి ఏంటంటే హాఫ్ వైట్ వచ్చేసి ఇట్లా బోర్డర్ లాగా అయిపోయింది. ఓవరాల్గా అయితే కనుక ఈ సారీ అంతా కూడా ఇట్లానే కంటిన్యూషన్ అయితే కనుక వెళ్తుంది. ఇది కాంబినేషన్. లైట్ వెయిట్ శారీస్ కావాలనుకునే వాళ్ళకి ఈ శారీ 100% నచ్చుతుందండి. బాగుంది కలర్ కాంబినేషన్, ఆల్రెడీ హిట్ అయిన కాంబినేషన్. ఇంకా బాగుంది అనడానికి ఏంటంటే స్కాలప్ కట్ వేసి మొత్తం స్టోన్తో కొంచెం పార్టీ వేర్ హై లుక్ అయితే కనుక ఇచ్చున్నారు అనమాట. అది దీనికి మెయిన్ లుక్ తీసుకొచ్చింది. అండ్ జరీ లైన్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అది మెయిన్గా ఒకసారి క్లోజప్ లుక్ చూస్తేనండి మీకు ఆ డిజైన్ ఎలా వచ్చింది అనేది కూడా కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే కనుక మనకి పైన బార్డర్ అనమాట, పళ్ళు సైడ్ బార్డర్, ఇక్కడ నుంచి సారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది. పైన వచ్చి అయితే కనుక కాస్త ప్లెయిన్ వచ్చిందండి. కుచ్చుల పాట అంతా కూడా మనకి అయితే కనుక సేమ్ ఈ గ్లాస్ స్టోన్ వర్క్ అయితే కనుక వేసేసారు. ఓవరాల్గా సారీ అంతా కూడా ఇదైతే కనుక మనకి కట్టు చెంగు పాయింట్ అండి. నెక్స్ట్ దీనికి వచ్చిన బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇట్లా మనకి సిల్వర్ అండి, స్కాలప్ కట్లో అయితే కనుక వేసేసారండి. ఇది జస్ట్ నార్మల్ క్వాలిటీ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కుట్టించుకోండి, లేదంటే కనుక వేరే ఇంకేదైనా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, గ్రీన్ కానీ పింక్ బాగుంటుంది యాక్చువల్గా. ఎందుకంటే మనకి ఇటు సైడ్ హాఫ్ వైట్ వస్తుంది కదా అండి, పింక్ కొంచెం అట్రాక్టివ్గా కనపడుతుందండి. సో ఇదైతే జస్ట్ నార్మల్ వచ్చింది కాబట్టి షేర్ చేశాను. బట్ క్వాలిటీ వైజ్ అయితే నేనేం పెద్దగా రికమెండ్ చేయను, బట్ వచ్చింది కాబట్టి చెప్పాను. అది ఈ చీర బ్లౌజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇంకొకసారి కూడా చూపెడతాను. ఎన్నిసార్లు నాకు ఇదైతే కనుక క్యాన్సిల్ అయిపోయి
మొత్తానికి నా చేతిలోకి వచ్చింది ఇదైతే కనుక శారీ ఓవరాల్ లుక్ అండి. మనం బ్లౌజ్ దగ్గర నుండి శారీ అయితే కనుక చూసుకుందాం. సారీ, పళ్ళు చిట్టి పళ్ళు వచ్చింది, లేస్ బార్డర్తో అయితే కనుక వచ్చింది. బ్లౌజ్ కూడా ఎట్లా వచ్చిందంటే మొత్తం అంతా కూడా ఇట్లాగా ఆల్ ఓవర్ అంతా డిజైన్ అయితే ఇట్లా తీసుకున్నారు. ఇట్లా కలర్ కాంబినేషన్ కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇదేంటంటే మనకి పిస్తా గ్రీన్ షేడ్ అండి. ఈ పిస్తా గ్రీన్ షేడ్కి ఏంటంటే మనకి ఈ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో ఇంక్ బ్లూ, బ్రింజాల్ బ్లూ ఆ కాంబినేషన్లో ఆ ఫ్లవర్ అనేది ఇట్లా హైలైట్ అవుతుంది అనమాట. ఈ కలర్ కొంచెం లైట్కి, ఇది డార్క్ కదా, బాగా కనపడుతుందని చెప్పాలి. కట్టుకున్న లుక్ ఫొటోస్ కూడా మీషోలో చాలా ఉన్నాయండి, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది కట్టుకుంటున్నారు. ఈ లేస్ అయితే కనుక మనకి ఎక్స్ట్రాగా యాడ్ చేశారు, పెద్ద ఫ్లవర్స్తోని ఈ డిజైన్ కంప్లీట్గా ఇలా వస్తుంది. ఇది కూడా చాలా బాగుందండి, నైస్ ప్యాటర్న్, నైస్ కలర్. సో చూద్దాం మొత్తం శారీ లెంత్ ఎలా వచ్చిందని. ఇది కట్ చెంగు పాయింట్, బ్లౌజ్ ఇక్కడ క్లియర్గా మనకి కట్ చేసి తెలుస్తుంది, క్లియర్గా అయితే కనుక ఇచ్చున్నారు అక్కడ బ్లౌజ్ పీస్కి డివైడ్. అండ్ ఇదైతే కనుక మొత్తం శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా ఇట్లా ఈ ఫ్లవర్స్తోనే వచ్చింది. పైన సైడ్ అయితే కనుక మనకి ఈ బార్డర్ అనేది ఇక్కడ వరకు ఇచ్చారండి ఇలా. ఇది సింగిల్ కలర్, దీంట్లో కలర్స్ లేవు, సింగిల్ క్యాటలాగ్. ఇది కంప్లీట్గా డిజైన్ అనేది మంచి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ అండి. ఫ్యాబ్రిక్ చెప్పలేదు కదా, 100% హై క్వాలిటీ జార్జెట్. ఇదైతే కనుక మనకి కంప్లీట్గా పళ్ళు కాంబినేషన్ లుక్ అనేది ఇలా వస్తూ, ఇలా అయితే కనుక పళ్ళుతో మనకి సారీ అనేది ఎండ్ అవుతుంది. ఇది ఓవరాల్గా అయితే కనుక లుక్ వేస్తే కూడా మనకి లుక్ క్లాస్గా ఉంటుంది. ఇదేంటంటే లైట్ మీద డార్క్ కలర్ ఫ్లవర్స్ అయ్యేసరికి అది కూడా 3D లాగా క్లియర్గా కనపడుతున్నాయి అనమాట, ఇట్లాగా కొట్టొచ్చినట్టుగా అందంగా. సో దానివల్ల ఇంకా కూడా ఇది మంచి లుక్ అనేది తీసుకొస్తుంది. సో ఎవరైనా కుట్టించుకోవచ్చు, గౌన్స్ బాగుంటుంది ఆ ఫ్లవర్ బట్టి అయితే కనుక లైక్. అండ్ ఇందులోనే వచ్చిందండి మీకు ఆ డిజైన్ అనేది, మీకు వాషింగ్లో కూడా ఇదేం కలర్ తగ్గడం అట్లా ఏది ఉండదు, ప్రీమియం క్వాలిటీ అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు. ఇది ఓవరాల్గా మన లాస్ట్ సారీ లుక్. లేదు మీరు ఈ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు, అండ్ ఈ బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ మీరు వేరే లైక్ శారీస్కి కూడా ఈ బ్లౌజ్ అయితే కనుక వాడుకోవచ్చు. ఇది కాంబినేషన్ శారీ అండ్ బ్లౌజ్తో లుక్. ఇదండి మన లాస్ట్ సారీ. ఎట్లా అనిపించే కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్, అండ్ ఇంతవరకు మీకు ఎవరు కూడా చూపించని కలెక్షన్సే నేను షేర్ చేశాను. అండ్ వీడియో నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరే కాదండి, మీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా అయితే కనుక షాపింగ్ చేసుకునేదానికి మన వీడియో చాలా అయితే కనుక హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటే షేర్ చేయొచ్చు. అండ్ మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.